గుడ్ మార్నింగ్ డాక్టర్. అనుకోకుండా మా అమ్మాయి హైదరాబాద్కి ట్రిప్ ప్లాన్ చేసింది బై రోడ్. ఏదో వర్క్షాప్ అంట. తను బయలుదేరిన తర్వాత ఐ విల్ కాల్ యూ బ్యాక్. థ్యాంక్ యూ. ఏంటి నాన్న ఇంత హడావిడిగా బయలుదేరుతున్నాను? ఈ వర్క్షాప్ ఇప్పుడెందుకు నాన్న? హలో చెప్పు. వర్క్షాప్ ఎందుకా? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? వర్క్షాప్ కండక్ట్ చేసేది ఎవరో తెలుసా? అ వెరీ పాపులర్ ఇంటర్నేషనల్ షెఫ్ సోఫీ ఆండర్సన్. నార్మల్గా ఆమె అపాయింట్మెంట్ దొరకటమే కష్టం. థ్యాంక్స్. అలాంటిది ఆమె హైదరాబాద్ వచ్చి వర్క్షాప్ పెడితే వెళ్ళకపోతే ఎంత మిస్ అవుతామో తెలుసా? ఊరికే బాగొద్దు. సరే ఐ కాల్ యు బ్యాక్. ఏంటమ్మా? ఏం లేదు, అర్థమైంది. అది కాదు నాన్న, నువ్వు ఆల్రెడీ బెస్ట్ షెఫ్వి. ఇంటి నిండా అవార్డ్స్ ఉన్నాయి. ఇంకేం కావాలన్నా? బ్రతుకుతూ ఉండడం అంటే నేర్చుకుంటూ పోవడం అని ఎవరో చెప్పారమ్మా. అది కూడా చెప్పేశానా? హే, లగేజ్ అంతా పెట్టేశావా? పెట్టాను మేడం. కనీసం డ్రైవర్నైనా తీసుకెళ్ళొచ్చు కదా నాన్న. డ్రైవర్ ఏమొద్దమ్మా, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. జాగ్రత్తగా వెళ్ళొస్తాను, ఓకే? అండ్ టైం టు టైం ప్రోటీన్ తీసుకో. ప్రోటీన్ తీసుకోకపోతే మసిల్ మాస్ అంతా తగ్గిపోతుంది. అమ్మాయిలు ఎవరు చూడరు, పర్లేదా? మై డియర్ అమ్మ, మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, ఓకే? బాయ్ బాయ్ బాయ్. నాన్న ఒక్క నిమిషం. అసలు ఏంటయ్యా నీ గోలా? కార్ కడ్డంగా వచ్చి నిలబడ్డా, బతకాలని లేదా? నాన్ సెన్స్. నా కార్ బ్రేక్ డౌన్ అయింది. హైదరాబాద్ దగ్గర సీతాపురం వెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ కావాలి మేడం. హలో, మీరెవరు కూడా నాకు తెలియదండి. లిఫ్ట్ ఎలా ఇవ్వాలి మీకు? ఏమండి, లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరో ఏంటో తెలియాలా మేడం? ఒక ఇండియన్కి ఇండియన్ హెల్ప్ చేయకపోతే ఎలాగండి? వెనకాల చాలా మంది మన ఇండియన్సే వస్తున్నారు, వాళ్ళని అడగండి. మేడం 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 ప్లీజ్ అండి, అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్ళకపోతే చాలా ఘోరం జరుగుతుంది. ఫ్యామిలీ ఇష్యూస్. ఇప్పుడు మీరు నాకు లిఫ్ట్ ఇస్తే ఒక నిండు కుటుంబాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ప్లీజ్ అండి, డోంట్ సే నో. ప్లీజ్ 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 అండి. సరే, బట్ ఐ హ్యావ్ అ ఫ్యూ కండిషన్స్. ఏవైనా పర్లేదు, చెప్పండి. మీ ఆధార్ కార్డ్ చూపించండి అండ్ యువర్ పాన్ కార్డ్. ఆధార్, పాన్. ఫ్రెండ్స్ కాల్ మీ అభి. ఫుల్ నేమ్ అభిషేక్. వాటెవర్. వేర్స్ యువర్ పాస్పోర్ట్? థ్యాంక్ గాడ్, ఈరోజు తీసుకొచ్చాను. ఇదిగోండి. అండ్ రేషన్ కార్డ్? ఏమండి, రేషన్ కార్డ్ ఎవరైనా వెంట పెట్టుకొని తిరుగుతారా మేడం? ప్లీజ్ మేడం. సరే, ఓకే, టేక్ దిస్. ఏంటి టెస్టా? దీని మీద మీ పేరు రాయండి. Oh. లేదా ద బ్యాక్. బ్యాక్. ఓకే మేడం. Show me. Little up. Why are you smiling? Left profile. Right profile. Don't look here. Okay. You can sit now, silently. ఒక టెర్రరిస్ట్లా ట్రీట్ చేస్తున్నారంటే మేడం. కొంపదీసి నా మీద ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయరు కదా? Depends on how you behave. మై గాడ్, లైఫ్లో ఫస్ట్ టైం ఇలాగా. చాలా హర్ట్ అయిపోయాను, బట్ ఐ కెన్ అడ్జస్ట్. అండ్ వన్ మోర్ కండిషన్. మీకు ఏ కాల్ వచ్చినా మీరు చేసినా స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. అలాగే మేడం.
నువ్వు ఈ రూల్ బ్రేక్ చేస్తే నేను దింపేస్తాను. ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్. ఎస్ మ్యామ్. గుడ్. బై ద వే, నా పేరు అభి అండి. మీ పేరేంటండి? ఎందుకు? పేరు తెలిస్తే బాగుంటుంది కదా. ఏం బాగుంటుంది? జర్నీ బాగుంటుంది కదా అని. ఐ ఆమ్ వెల్ ఎడ్యుకేటెడ్ యునో. పార్సన్స్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను, న్యూయార్క్. లిసన్, మీకు డ్రాప్ కావాలా వద్దా? ఏమైంది మేడం? పార్సన్స్ అనేది ఒక ఆర్ట్స్ కాలేజ్. అక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. ఓ. మీరు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు మేడం. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి. నేను ఎలాంటి వాడినో వీడి మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ఓసారి వినండి. హాయ్ డూడ్, చెప్పరా. ఏంట్రా చెప్పేది? నమ్మక ద్రోహి. నేనా? ఏమైందిరా? లైఫ్లో ఏదైనా అచీవ్ చేసాకే పెళ్లి చేసుకుందాం. నాకు 1 year టైం కావాలని నా గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంటే అది ఒప్పుకోవట్లేదు. తనకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించమని నిన్ను అడిగితే నువ్వు చేసిందేంట్రా? నేనేం చేశాను రా? 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందని ఏదైనా వాగుడు వాగావా? తను కన్విన్స్ చేయడానికి ఏదో ఎగ్జాంపుల్ లా చెప్పాను రా. ఏమైంది? తను వచ్చి ఇప్పుడు ఏమంటుందో తెలుసా? 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఉంటేనే నువ్వు గోల్ని త్వరగా అచీవ్ చేయగలవు. మర్యాదగా ఇప్పుడే పెళ్లి చేసుకో, లేకపోతే నన్ను మర్చిపో అంటుంది. ఏం చేయమంటావు చెప్పు. ఓ మై గాడ్, సారీ రా. చరణ్, ఆయన చేసుకోరా, ఏమవుతుంది? అదేంట్రా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇవన్నీ వేరే ట్రాక్. మన ప్రొఫెషనల్ గోల్స్ వేరే ట్రాక్. దాన్ని దీన్ని మిక్స్ చేయొద్దు. అయినా ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. చేసుకోరా. రే, నువ్వు చెప్పేదేదో కన్విన్సింగ్ గానే ఉందిరా. సరే, ఆలోచిస్తాలే. ఓకేరా, బాయ్ రా. ఏమండి, నేను చెప్పింది కరెక్టే కదా? ఆపండి, కాఫీ టిఫిన్ రెడీగా ఉంది, తినేసిపోతురు. అయ్యయ్యా, ఒకరు కూడా ఆపడం లేదే. ఈ వాన ఒకటి. గులాబ్ జామ్ బాగుందావా? టిఫిన్ ఏముంది? నీ పేరేంట్రా? అప్పారావు. అప్పారావు పేరు నోళ్ళకి ఏమి నీకు జామునే ఎక్కువ. ముందు ఆ కాలు దించరా. ఇలా జాముకు నీకు వచ్చిన ఇక్కడ నుంచి. రేయ్ శివా, ఇలా రారా. రేయ్, ఏంటమ్మా? కోడలు ఏం చేస్తుంది? లోపల పూజ చేస్తుంది. తొందరగా వెళ్ళి ఇడ్లీ రెడీ చేయమని చెప్పు. సరే. పో, కస్టమర్లు వచ్చే వేళ ఇది. ఏ పార్వతి, ఇంకా నీ పూజ అవ్వలేదా? అక్కడేమో అమ్మ ఇడ్లీ రెడీ అయినాయా, గారెలు రెడీ అయినాయా అని చంపుతుంది. అసలు టైం సెన్సే లేదా నీకు? ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? రాత్రి పిండి రుబ్బు పెట్టాను. పొయ్యి మీద పెడితే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆహా, కస్టమర్ నా బావేం కాదు, మన కోసం వెయిట్ చేయడానికి. తొందరగా చేయి. ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత చిరాకు పడుతున్నారు? అలా అయితే నాకు కూడా చాలా విషయాల్లో చిరాకు రావాలి. ఏ విషయంలో చెప్పు, ఏ విషయంలో? అదే, ఆ రోజు కాలేజ్ అమ్మాయిలు కాఫీ తాగడానికి వస్తే ఈ అని పళ్ళీకి లించుకుని తెగ మాట్లాడుతున్నారు కదా, అది నేను చూడలేదనుకుంటున్నారా? చూసా. పల్లికి నుంచి మాట్లాడుతున్నాను. ఏ, మన వ్యాపారం బాగా జరగాలంటే కస్టమర్స్తో బాగుండాలి, నవ్వుతూ మంచిగా మాట్లాడాలి. ఇది కూడా తెలియదా నీకు? ఏదో పెద్ద పెద్ద చదువులు చదివానన్నావు. చదువుకున్నాను. ఆ చదువుకు మీరు ఏదో నాకు మర్యాద ఇచ్చినట్టు. అందుకే కదా బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తా అన్నా. డబ్బుల కోసం కాదండి, నా కాళ్ళ మీద నేను నిలబడాలన్న ఒక తృప్తి కోసం. కానీ మీరేమన్నారు? వద్దు, నాతోనే ఉండు అని మాట ముగించేశారు. నా పిల్లం ఎప్పుడు నాతోనే ఉండాలనుకోవడం తప్ప? తప్పు కాదండి, నాకు మీరంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడు మీ వెనకాలే తిరగాలి, మీతోనే ఉండాలి అనుకోవడం మీ స్వార్థం. ఏ, ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నేనేం చేసినా మన కోసం, మన పుట్టబోయే పిల్లల కోసం కదే, అది తెలీదా నీకు? ఆగుతున్నావు. సంతోషాన్ని త్యాగం చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏంటండి? మీకు అంతగా కావాలంటే నాతో చెప్పండి. ఎంత కష్టమైనా మా నాన్న అడిగి నేను మీకు డబ్బులు ఇప్పిస్తాను. ఎవడు పడితే ఆడి దగ్గర డబ్బులు తీసుకోవడం నేనేం పిచ్చగాడిని కాదు. నాకెవడి దయ అక్కర్లేదు. కావాలంటే మీ నాన్న అడగమను, నేనే ఇస్తా. దానికంటే ముందు నీకు కొంచెం సంస్కారం నేర్పమని చెప్పి మీ నాన్న. ఆపండి, నన్ను ఏమైనా అనండి, కానీ మా నాన్న గురించి అలా మాట్లాడడానికి మీకే కాదు, ఇంట్లో ఎవ్వరికీ హక్కు లేదు. ఛ, ఇలా ఉంటే ఎలా కాపురం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏమన్నావు? అంటే నాతో నీకు కాపురం చేయడం ఇష్టం లేదనమాట, అంతేనా? ఓహో, అది కూడా మళ్ళీ నా నోటి నుంచి వినాలని ఎదురు చూస్తున్నారా? ఇంకొక మాట మాట్లాడే ఫుల్ రాళ్ళు కొడతాం. ఆపండి, ఆడది కూడా చెయ్యెత్తితే మర్యాదగా ముందు. ఏమండి, ఆన్ ది వేలో ఏమైనా కాఫీ బ్రేక్ ఉంటుందా అండి?
చెప్పువే. నా మ్యారేజ్ ఆల్బమ్ చాలా బాగా వచ్చింది. ఐ వాంట్ షో యూ. ఎప్పుడు వస్తున్నావు? ఇంకా ఒక 2 daysలో. మీరు స్పీకర్ ఆన్ చేయరా? ఆన్ చేయకపోతే దిగిపోతారా? దిగిపోండి. ఎవరే అతను? తను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను. హీ సిట్టింగ్ విత్ మీ రైట్ నౌ. తెలీదే. లిఫ్ట్ ఇస్తున్నావేంటి? బుద్ధుందా అసలు నీకు? చూస్తే డీసెంట్గానే ఉన్నాడు. మ్యూజిషియన్ అనుకుంటా. హ్యాండ్లెన్ కూడా ఉంది. బట్ స్టిల్ బీ కేర్ఫుల్. యా, ఐ విల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఆపండి ఆపండి ఆపండి. టిఫిన్ టిఫిన్. నమస్తే అమ్మా. పునుగు గారె బజ్జీ అన్నీ రెడీగా ఉన్నాయి. కాఫీ కూడా చాలా బాగుంటుంది. రండమ్మా. కాఫీ మాత్రం చాలండి. సరే రండమ్మా. ఒరే శివ, ఇలా రా. రే, 2 మంచి కాఫీ పెట్టుకునిరా. సరే అమ్మా. జామున్ ఎక్కడ పెట్టాను? రండిమ్మా, కూర్చోండి. స్వీట్ తీసుకోండి. నేను స్వీట్ ఆర్డర్ చేయలేదే. నా కొడుక్కి పెండ్లి అయ్యి సంవత్సరం అయిందమ్మా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందుకే వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ ఇస్తున్నాను. స్వీట్కి డబ్బు వద్దమ్మా, కాఫీకి మాత్రం ఇస్తే చాలు. మేడం కాఫీ. అక్కడ పెట్టు. వీడు నా కొడుకు శివ. నమస్తే. తను నా కోడలు శివ పార్వతి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళి పూరి కూడా తొందరగా రెడీ చేయండి. పోండి. హాయ్ బంగారం, వస్తున్నా. ఐ యు మిస్సింగ్ మీ? లవ్ యూ. బ్రేక్. మళ్ళీ ఎందుకు ఆపారు మేడం? ఎనీ ప్రాబ్లం? నేను ముందే ఏం చెప్పాను మీకు? ఏ కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని చెప్పానా లేదా? ఏదో పాపం ఫ్యామిలీ ఇష్యూస్ అని లిఫ్ట్ ఇస్తే ఫోన్లో గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తున్నారా? కైండ్లీ జస్ట్ లీవ్ మై కార్. దిగండి. మేడం, మీరు పొమ్మంటే పోతా కానీ నా క్యారెక్టర్ని మాత్రం అసాసినేట్ చేయదు. అయినా ముద్దులు గర్ల్ ఫ్రెండ్కే ఇస్తారా అండి? ఏ అమ్మకి ఇవ్వకూడదా? బ్రదర్కి ఇవ్వకూడదా? సిస్టర్కి ఇవ్వకూడదా? నాన్నకి ఇవ్వకూడదా? కజిన్కి ఇవ్వకూడదా? నేను ఇప్పుడు ఇచ్చింది నా జేఎఫ్ కండి. ఐ మీన్ నా గ్రాండ్ ఫాదర్కి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. సరే, ఇది కూడా మీకు తప్పుగా అనిపిస్తే నేను దిగిపోతాలేండి. ఇట్స్ ఓకే. పిలిచారా అండి? ఓవర్ యాక్టింగ్ చాలు. నీకు అన్నీ తెలిసిపోతున్నాయి. చాలా జీనియస్. మేడం, మా ఊర్లో మా ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ అండి. మా తాత పేరు ఆంజనేయులు. 80 years స్ట్రాంగ్ మ్యాన్. మా ఊరికి పక్కూరికి ఎప్పుడూ గొడవ. మా ఊరోడు ఆ ఊరు వెళ్ళినా, ఆ ఊరోడు మా ఊరు వచ్చినా శవంగా మారాల్సిందే. మా సీతాపురంకి పక్కూరు రామాపురంకి మధ్య భవానీ అమ్మవారి గుడి ఉందండి. ఆ గుడిని 20 సంవత్సరాలకోసారి తెరుస్తారు. ఇంకా రోజు రానే వచ్చింది. అప్పుడు ఆ గుడి తలుపులు ఎవరు తెరవాలా అని ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎన్ని సవాళ్ళు వేసినా సరే ఆ గౌరవం మాకే దక్కాలి. మేమేమన్నా కాళ్ళు కొడుకున్నావా? ఒక్కొక్కడిని నరికేస్తాం. ఆ గౌరవం మాకే దక్కాలని రామాపురం వాళ్ళు ఒకవైపు, మాకే దక్కాలని సీతాపురం వాళ్ళు ఒకవైపు. పోలీసులు వచ్చినా కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అలా వాళ్ళు కొట్టుకుంటుండగా పులిలా మా తాత ఎంటర్ అయ్యారు. ఆపండి, 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 నరుక్కోండి రా, నరుక్కోండి. ఒక్కడు కూడా మిగలకూడదు. కానీ నరుక్కొని చనిపోయే ముందు ఆ మాట వినండి. నువ్వు ఆ ఊరునివి, నువ్వు చెప్తే మేమెందుకు వినాలి? నేను చెప్తా వినాలి. ఈ కొట్లాట ఎన్నేళ్ళ నుంచి జరుగుతుందిరా? ఓ 100 ఏళ్ళ నుంచి. ఎందుకని? ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా? నీకు నీకు నాకే తెలియదు. మన పెద్దోళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టి మనం కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనం కొట్లాడుకుంటే మన పిల్లలు కొట్లాడుకోవాలి. అంతేగా? ఇప్పటిదాకా ఏ శవమైనా మీకు సంతోషాన్ని ఇచ్చిందారా? శవాలు పనికి రావు బిడ్డ, పారేయాలి. ఇంట్లో ఉంచుకుంటే గప్పు కొడతాయి. ఊరంటే రాకపోకలు ఉండాలి, సంబంధాలు కలవాలి, సుఖంగా ఉండాలి. జల్దీ నాకున్న 100 ఎకరాల భూమిలో నుంచి 10 ఎకరాల భూమిని 2 ఊర్ల పేరు రాసిస్తాను. అందులో నా పైసలు పెట్టి నేనే ఒక బడి కట్టిస్తా.
మీ ఊరు పిల్లలు, మా ఊరి పిల్లలు అందరూ వచ్చి అక్కడ చదువుకొని ఒక అన్నదమ్ముల్లా దోస్తుల్లా పెరుగుతారు. ఈ కక్ష సాధింపులు మనలా కొట్టుకొని చావడం కాకుండా ఏ ఒక డాక్టర్, ఏ ఒక ఇంజనీర్, ఏ ఒక కలెక్టర్ అవుతారు. ఒక్క విషయం తెలుసుకోండి, ఊళ్ళో గుడి ఉంటే ఆచారం ఉంటది, బడి ఉంటే సంస్కారం ఉంటది. ఇన్నేళ్లు మనం కక్ష సాధింపుల కోసం బతికినాం. ఇక నుంచి పిల్లల జీవితాల కోసం బతుకుదాం. అందరం కలిసి ఉందాం. అయ్యా ఎంత మంచి ముచ్చట చెప్పినవయ్యా. ఆ గుడి తలుపులు మీరే తెరవాలయ్యా. మీరు కాదు, మనం కలిసి తిరుగుతాం. చూస్తే మీ తాతగారు చాలా గొప్పవార్లానే ఉన్నారు. ఆయన తండ్రులు తాతలు మంచోళ్ళైనంత మాత్రాన వారి మనవళ్ళు కూడా మంచోళ్ళు అవ్వాలని రూలేం లేదు కదా. అటు తిరిగి ఇటు తిరిగి నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు కదండి. ఇంకా ఎంతసేపు అవుతుందో. బైపాస్లో కాకుండా మెయిన్ రోడ్లో వెళ్ళుంటే బాగుండేదేమో. Arey, these people have no common sense. I mean, what does he think he's doing? నమస్తేనా. నమస్కారం. ఏంగిది ఏంటి విషయం? ఏమన్నదన్నా, మనోడిని లారీ ఉడగుడు గుద్దెళ్ళిపోయాడు. అయ్యో, టైం బాగుండి బతికిపోయాడు పాపం. ఈ ఊడి మీద ఎవడాడు? మాట సన్నాసి. సారీ చెప్పు, సారీ చెప్పరా. వదిలేగిరి, చచ్చిపోతాడు. నా కోసం నా మాట విని వాడు వదిలే. అన్న చెప్పాడు కాబట్టి నేను ప్రాణాలతో వదులుతున్నా, లేకపోతే చంపెత్తును. ఉంటానా? గిరి, ఒక్క నిమిషం. సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. తెలుసన్నా. ఏంటి నామినేషన్ నీ పేరు ఇచ్చావంట? నా పేరా? అసలు నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదన్నా. గిరి, సూర్యాపేట నాది. నాకు పోటీగా ఎవడైనా నిలబడాలని కలలో అనుకున్నా వాడి చేతులు తల ఉండవు. తెలుసు కదా, మర్చిపోయి ఉంటామని గుర్తు చేస్తున్నా. వెళ్ళు అన్నా. పోనీరా. అన్నా, నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదని ముందే చెప్పాను కదన్నా. క్లియర్గా చెప్పాను కదన్నా. చెప్పావు. మరి కన్ఫ్యూషన్ దేనికన్నా? కన్ఫ్యూజన్ ఉంది. తెలీదన్నా, ఎందుకో కన్ఫ్యూజ్ అయినట్టున్నా. ఒక్కవేళ నేను నిలబడాలనుకుంటే ఏ కొడుకు నన్ను ఆపలేడు. అది నీకు కూడా తెలుసు కదన్నా. మరి కన్ఫ్యూషన్ ఎందుకన్నా? టైం అంతా వేస్ట్ చేసావు కదన్నా. ఉంటానా? వాట్ నాన్సెన్స్. ఇలాంటివన్నీ ఇండియాలోనే జరుగుతుంటాయి. పట్టపగలు నడి రోడ్డు మీద భయం లేకుండా దారుణంగా చేయి చేశాడు. ఇలాంటి రౌడీల్ని ఏం చేయాలో వీళ్ళని అడిగేవారే లేరు. మేడం మేడం ఆపరి మేడం ఫ్రూట్ తీసుకోరు మేడం. ఇంకా చూడరి
సంత్రాలు ఉన్నాయి, దానిమ్మలు ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి, కివీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మేడం. తీసుకోండి. వద్దమ్మా. అరే మేడం, మీరే గట్లంటే ఎట్లా చెప్పురి? చూడరి ఎంత అందంగా ఉన్నారో మీరు. ఇంకో గివి ఆర్గానిక్ ఆరెంజ్లు. ఇందులో సిట్రస్, విటమిన్ సి, కాల్షియము, మాగ్నీషియము అన్నీ ఉంటాయి మేడం. మీ స్కిన్ కు మస్తు మంచిది. సరే ఓకే, ఒక హాఫ్ డజన్ ఆరెంజెస్ ఇవ్వు. గట్లనే మేడం. ఎంత అయింది? 92 రూపాయలు. తీసుకోండి. థ్యాంక్ యూ. అరే ఏమైంది? దీనికి నా కాడ చిల్లర లేవు. సరే నో ప్రాబ్లం. అయితే మొత్తం నువ్వే ఉంచు. అయ్యయ్యో, నాకు ఇన్ని పైసలు వద్దు. ఒక నిమిషం ఈయనే ఉండుర్రి. అన్నా నీ కాడ 500 చిల్లర ఉన్నాయా? అన్నా నీ కాడ? నా కాడ కూడా లేవు. అన్నా మీ దగ్గరనే ఉన్నాయా? అరే మేడం, అల్ల కాడ చిల్లర లేవు. అయితే ఈ ఫ్రూట్స్ తీసేసుకో. అరే వద్దొద్దు, ఈ పైసలు కూడా మీ కాడనే ఉంచండి. మళ్ళా మీరు గిట్లకెళ్ళి వస్తారు కదా, అప్పుడు ఇద్దరు కానీ. మేడం నా పేరు చిన్ని, నేను గీడనే ఉంటా. మీరు మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దరులేండి. ఇంకోపండి. సారు 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 ఆపురి ఆపురి. ఈ కాలంలో డబ్బులున్న వాళ్ళే 10 రూపాయల దగ్గర మనుషుల్ని నమ్మరు. కానీ ఈ అమ్మాయికి మన మీద ఎంత నమ్మకం. తన మార్కెటింగ్ స్కిల్స్ చూసారా? ఇలాంటి వాళ్ళని బాగా చదివిస్తే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అవుతారు. హలో. హాయ్ మా. ఏం నాన్న, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఇంకొక 20-25 మినిట్స్లో హైదరాబాద్ రీచ్ అవుతాను. ఐల్ కాల్ యూ దెన్. జాగ్రత్త నాన్న, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే మా, బాయ్. బాయ్ నాన్న. బాయ్. ఆయనేమో మిమ్మల్ని నాన్న అంటున్నారు, మీరేమో ఆయన్ని అమ్మ అంటున్నారు. ఎలా? నాకు అమ్మ నాన్న ఇద్దరు నాన్నే. ఓ సారీ మేడం, మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా మా అమ్మకి ఒకసారి ఫోన్ చేస్తానండి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా. హలో అభి, ఏమైందిరా ఇంకా రాలే? వస్తున్నా అమ్మా. వస్తుంటే నా కార్ ఖరాబ్ అయింది. ఒక మేడం లిఫ్ట్ ఇచ్చింది. అవునా? మేడంకి ఇస్తున్నా. థ్యాంక్స్ చెప్పమ్మా. ఎవరా మేడం? పేరేంటి? నాకు తెలీదమ్మా. నువ్వే అడిగి చెప్పు. సరే మేడం ప్లీజ్ ఒక్కసారి మాట్లాడండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. నువ్వు ఇట్లా లిఫ్ట్ చేయకుంటే మా ఊరు పండుగకు రాకపోతుండే. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకండి, నేను అటువైపే వెళ్తున్నాను కాబట్టి లిఫ్ట్ ఇచ్చాను. మంచి పిల్లలకి కొడుతున్నావు. కుదిరితే ఒకసారి మా ఇంటికి రామ్మా. అలాగే అండి, థ్యాంక్ యూ. సరే అమ్మా, ఉంటా. అమ్మా పేరేదో అడుగుతానా? అమ్మా హలో అమ్మా.